బ్లడ్ తీసుకున్న తర్వాత ల్యాబ్కి పంపించి ఏం చేస్తారు? జనరల్‌గా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బ్లడ్‌లో ప్లేట్లెట్ కౌంట్స్ కూడా చెక్ చేస్తారా? దాని నెసెసిటీ ఉంటుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనము స్కాన్స్ చేసుకొని ఎక్కడ డ్యామేజ్ ఉందో చూసుకుంటాం, ఎక్కడ గుజ్జు జరిగిపోయిందో చూసుకుంటాం, రొటేటరీ కఫ్ టేర్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, హిప్ జాయింట్ అయితే ఎక్కడ కార్టిలేజ్ జరిగిందో చూసుకుంటాం. చూసుకున్నాక ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం పేషెంట్కి. బ్లడ్ తీసుకుంటాం, ఒక 20 ml బ్లడ్. ఈ 20 ml బ్లడ్ని ప్రాసెస్ చేస్తాం. మన దగ్గర ల్యాబ్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోనే. ఆ ల్యాబ్లో ప్రాసెస్ చేసుకొని మనం వాడే కిట్లోంచే మనకి పిఆర్పి వస్తుంది. పిఆర్పిలో ఏముంటుంది? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మా కొంచెం, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న ప్లాస్మా అనమాట. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాంట్లో ఈ ప్లేట్లెట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఆల్ఫా గ్రాన్యూల్స్, అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ పేషెంటు ఎక్కడైతే ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ మోకాల్లో అరిగింది, ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిందో స్కాన్స్ ద్వారా నిర్ధారించుకొని మళ్ళీ స్కాన్ ద్వారానే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని చిన్న ఇంజెక్షన్తో ఎగ్జాక్ట్గా ఆ కార్టిలేజ్ అరిగిన చోట వదలాలి. సో మీరు అడిగినట్టు ప్లేట్లెట్ కౌంట్, సరే సార్ మరి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేస్తున్నాము, మరి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో రియల్గానే ప్లేట్లెట్స్ రిచ్గా ఉన్నాయా లేదంటే అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గరే అక్కడ ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది. ఈ సెల్ ఇప్పుడు ఈ పిఆర్పి తీసి ఒక డ్రాప్ అందులో వేస్తాం. వేసినప్పుడు అది మనకి నెంబర్ ఇస్తుంది. సో ఓకే, మనకి రీజనబుల్ నెంబర్ ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఇంజెక్ట్ చేస్తాం.